హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ ది బ్లాగర్. హాస్పిటల్లో పనిచేస్తూ ఒక పర్సన్ అయితే ఉంటారు. సో వాళ్ళ మనవడికి అయితే బాగోదనమాట. అంటే కొంచెం మెదడుకి సంబంధించిన డిసీజ్ అయితే వస్తుంది, దానికి సర్జరీ అయితే చేయాలంటారు. ఆ బాధలో తను ఉంటాడు. ఈలోగా అదే ఊరిలో 12-13 ఏళ్ళు ఆ వయసులో ఉన్న పిల్లలు అయితే మిస్ అవుతూ ఉంటారనమాట. మిస్ అయిన వాళ్ళు మిస్ అయినట్టే అసలు ఏమవుతుందో కూడా అర్థం కాదు. అలాంటిది వీళ్ళ ఇంటి పక్కనే ఉండే చిన్న పాప అయితే మిస్ అయిపోతుంది. సో ఆ పాప శవం అనేది ఈయన చేతిలోకి వస్తుంది. మరి ఆ శవం ఎలా వచ్చింది, చనిపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా అయితే మనకు అందులో చూపిస్తారనమాట. ఇంతకీ వెబ్ సిరీస్ పేరేంటి అంటే కనుక కుట్రం పురిందవన్. సో ద గిల్టీ వన్ అనేది మీనింగ్ అనమాట. ఏంటి అంటే మ్యాటర్ అంతా కూడా ఎవరైతే భర్తతో కాకుండా వేరే వాళ్ళతో పిల్లల్ని కంటారో వాళ్ళనే టార్గెట్గా చేసి అయితే ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాకపోతే మరి ఆ క్రిమినల్ ఎవరు అనేది హైలైట్గా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా ట్విస్ట్ మీద ట్విస్ట్, షాక్ మీద షాక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు చివరి వరకు కూడా. మనకి ఇదంతా ఎలా ఉంటుంది అంటే ఇతనే క్రిమినల్ అనేలా చూపిస్తారు. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మార్చి అతను మంచివాడు కాకపోతే చూసే దృష్టి రాంగ్ అనేలా చూపిస్తారు. సో ఇలా మొత్తంగా అయితే మాత్రం ఒక కేసు చిన్నగా స్టార్ట్ అయ్యి అది ఎంత పెద్దగా వచ్చింది అనేది ఈ వెబ్ సిరీస్గా అయితే తీశారని చెప్పచ్చు. చాలా బాగుంది. మనకి ట్విస్టులు కానీ అవన్నీ కూడా ఎలా ఉంటుంది అంటే కనుక మనకి దృశ్యం మూవీ ఐడియా ఉంది కదా మన విక్టరీ వెంకటేష్ గారిది. సో దానికి మించిన ట్విస్టులు అయితే ఉంటూ ఉంటాయన్నమాట. అలాగే మనం థింక్ చేయలేని చిన్న చిన్న క్లూస్ని మన ముందే చూపించి వాటిని లాస్ట్లో రివీల్ చేసి పెద్దగా అయితే లింక్ చేసి చూపిస్తారు. కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పచ్చు. అలాగే మనకు కూడా కనెక్టింగ్గా ఉంటుంది. ఇందులో ఎవరైతే పెద్ద ఆయనగా నటించారో ఆయన సర్జికల్ బ్లేడ్ ఒకటి తీసుకొని ఆ బాధని భరించలేక దాంతో ముఖం మీద గాయం చేసుకుంటూ ఉంటారనమాట. అలాంటి సిచ్యువేషన్ కానీ అలాగే ఇంకా చాలా అయితే మనకి కనెక్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. మన రెగ్యులర్ లైఫ్లోనే మనం చూస్తూ ఉంటాము, కానీ ఎలా జరుగుతుందా దీని వెనక అనేది మాత్రం ఈ వెబ్ సిరీస్ చూస్తే అర్థమవుతుందన్నమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇలాంటి మూవీస్ వెబ్ సిరీసెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, అంటే సస్పెన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అనమాట. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. పోలీస్ని తాను చేయని తప్పుకి నింద వేసి పోలీస్ ఉద్యోగం తీసేసేదాకా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎలా ఆడించారో అనేది కూడా ఇందులో బాగా చూపిస్తారని అయితే చెప్పచ్చు. కానీ అసలు సంబంధమే లేని పోలీసు ఎలా మొత్తంగా ఈ కేసు మొత్తాన్ని సాల్వ్ చేశాడు అనేది కూడా హైలైట్గా ఉంటుందన్నమాట ఈ వెబ్ సిరీస్లో. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అలాగే అందరూ చూడొచ్చు ఫ్యామిలీతో. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది వెబ్ సిరీస్ చూశాక నాకు అనిపించింది మాత్రమే. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ ఎందులో ఉంది అంటే కనుక సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.